గత వైసీపీ ప్రభుత్వంలో గొల్లప్రోలు నగర పంచాయతీకి సంబంధించిన పేదలకు ఇళ్ల స్థలాలను తరచూ ముంపురం గురయ్యే నివసించేందుకు వీలులేని ప్రాంతాల్లో కేటాయించి వారందరినీ నట్టేట ముంచారని, ఈ భూముల కొనుగోలు విషయంలో సుమారు 9 కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా ఆరోపించారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో పొంగిపొర్లుతున్న సుద్దగడ్డ కాలువను, ఆ కాలువ వల్ల ముంపురం గురైన ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. సుద్దగడ్డ కాలువ పక్కన ఉన్న జగనన్న కాలనీకి వెళ్లే మార్గాన్ని, జగనన్న కాలనీని మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అక్కడ నివసిస్తున్న ప్రజల ఇబ్బందులను చూసి వారి కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్టీఓ ఇట్ల కిషోర్, పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు గుండ్ర సుబ్బారావు, బస్సా సత్యనారాయణ, కడారి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఆ ఏలేరు ఆధునీకరణలో ఈ కొండకాలకు సంబంధించి బ్రిడ్జిలు ఏది కలవట్లే ఉన్నాయో ఇక్కడ ఒకటి, సూరంపేట ఒకటి, ఇవన్నీ కూడా బ్రిడ్జిలు పెట్టడం జరిగింది. అదైతే 4 కోట్లతో బ్రిడ్జ్ పెట్టారంటే టోటల్ ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేశారు. దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. దీన్ని కూడా ఫౌండేషన్ అయింది, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ ప్రాజెక్ట్ని టెండర్ అయి పనులు ప్రారంభించే ప్రాజెక్టును ఆపివేయడం జరిగింది. మన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ ఏదైతే ఉందో సుద్దగడ్డ కొండ కాలం ఆగిపోయిన ప్రాజెక్ట్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, మేము చెప్పడం జరిగింది. మొన్న కూడా విజయోత్సవ సభలో మరి పిఠాపురాన్ని కూడా ప్రకటన చేయడం జరిగింది కళ్యాణ్ గారు. చేత ఏంటంటే ప్రభుత్వం వచ్చి 35 రోజులే అయింది. ఇక్కడ కాలనీలో ఏదైతే ఉందో కాలనీలో సౌకర్యాలు కల్పిస్తాం. అదేవిధంగా ఏలేరు ఫేస్టీలో ఈ బ్రిడ్జి ఇంక్లూడ్ అయ్యి ఉంది. అంచేత ఆ దాంట్లో ఈ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. అక్కడ రోడ్లు వేస్తాం. ఇప్పుడే కమిషనర్ గారిని కూడా కోరడం జరిగింది. అక్కడ మంచినీళ్ళు సరఫరా కానీ, శానిటేషన్ కానీ, డయేరియా ఉంది. కంపల్సరీగా అక్కడ ట్యాంకర్స్ రోజుకి ఎంత క్వాంటిటీ అవసరం ఉందో అంత క్వాంటిటీ ట్యాంకర్స్ వెళ్ళే విధంగా పనిచేయాలని చెప్పి కమిషనర్ గారిని కూడా కోరడం జరిగింది. అక్కడ ప్రజలను కూడా ప్రశ్నించి అలవాటు చేసుకోమని చెప్తున్నాను. నేను ఏ రోజు మంచినీళ్ళ ట్యాంక్ రాకపోయినా మాకు కానీ జనసేన పార్టీ ఆఫీస్ కానీ ఎవరికొవరికి ఇంటిమేషన్ చేస్తే మేము దాన్ని ఫాలోఅప్ చేస్తామని తెలియజేస్తూ ఇవాళ అందరూ అధికారులు కూడా వచ్చారు. మరి ఆర్డీఓ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే సేఫ్టీగా ఉండమని, ఇందులో పిల్లల్ని తీసుకురాకుండా ఈ 2 రోజులు కూడా స్కూల్కి పంపకుండా కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాం. డయేరియా అవి ప్రబలుతున్నాయి కాబట్టి మంచినీళ్ళు అన్నీ కూడా ఫిల్టర్ చేసుకుని కాసుకుని తాగవలసిందిగా ప్రజలను కోరుతా ఉన్నాం.